అవకాశం కల్పించిన తమరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గణబాబు గారు. అధ్యక్ష, ఈ బడ్జెట్ అందరూ చెప్పినట్టుగానే ఒక భవిష్యత్తుకి నాంది అధ్యక్ష. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేయటమే కాకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అందరి ఆదాయాలు పెరగాలి, పేద ప్రజానీకం తాలూకా ఖర్చులు తగ్గాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఆదాయం కూడా పెంచుకుంటే సంక్షేమం అభివృద్ధి అందుతుందనేటువంటి లక్ష్యంతో భవిష్యత్ అవసరాలను కూడా గుర్తించి, ఇది కేవలం రాష్ట్రం తాలూకా విజనే కాదు, రాష్ట్రానికి, జిల్లాలకి, గ్రామాలకి, వార్డులకు కూడా ఒక విజన్ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటైనటువంటి బడ్జెట్గా నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఆదాయాలు ఏ రకంగా సమకూర్చుకోవాలి, అది ఏ రంగం పైన ఎక్కువ శ్రద్ధ పెడితే భవిష్యత్తు ఉంటుందనేటువంటిది ఇప్పటి నుంచి ఆలోచన చేసి, ఒక అనుభవశాలిగా గతంలో ఉండేటువంటి కంబైన్డ్ స్టేట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అప్పుడు విజన్ 2020 పేరిట వచ్చినటువంటి ఫలాలు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా మారిన అనుభవాలు, ఈరోజు ఈ మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా అప్పుడు ఏదో కాస్త నామమాత్రంగా చూసినా ఇవన్నీ అమలైనాక ఇప్పుడు అందరూ కూడా దీనిపైన సీరియస్గా ఆలోచన చేసే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అధ్యక్ష. మరి అందులో భాగంగానే మేము అనుకున్నాం అధ్యక్ష, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా అమలు చేస్తారు, గత పాలకులు చేసినటువంటి విధ్వంసం నుంచి అనేక అప్పులు ఊబులో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ రకంగా గాడి పెడతారనేటువంటి అక్కడక్కడ కాస్త అనుమానాలు ఉంటే, ఈ బడ్జెట్లో మనం చూసినప్పుడు గతంలో ఉండేటువంటి దోపిడీని ఏ రకంగా ఒక మైనింగ్ తీసుకుంటే ఉచిత ఇసుక పెట్టిన తర్వాత ఆ ఉచిత ఇసుక నుంచి అమలు అవటమే కాదు, అప్పుడైతే అమలు కూడా చేయలేదు, దొడిదారిని దోపిడీ చేసుకుంటే సక్రమంగా అమలు చేయడమే కాకుండా దాంట్లోనే మైనింగ్ నుంచి 33% ఆదాయం సంపాదించినటువంటి ఘనత ఈరోజు మన ప్రభుత్వానికి దక్కుతుందనేటువంటిది మనం స్పష్టంగా తెలియజేయచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళు చేసిన అప్పులు తీర్చడానికి మనం ఈరోజు అప్పులు చేస్తున్నాం. బయట నుంచి మాట్లాడుతున్నారు సభలోకి రాకుండా అప్పుల గురించి. వారి అప్పులు తీర్చడానికి మనం అప్పులు చేస్తూ గత అప్పులు చేసినటువంటి దానికి 12%, 3%, 12.3% ఆ రోజు వడ్డీ రేటు ఉంటే ఆ వడ్డీ రేటుని కూడా 9% బ్యాంకులతో నెగోషియేట్ చేసి తగ్గించడం ద్వారా అధ్యక్ష గత ఏడాది 327 కోట్లు ఆదా చేయడమే కాకుండా ఈ డెట్ స్వాపింగ్ ద్వారా భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరానికి కూడా 1658 కోట్లు వడ్డీలోనే రాయితీ వచ్చే విధంగా మనము నిర్ణయాలు తీసుకుంటున్నామంటే ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష, రాష్ట్రంలో సంపద ముందు సృష్టించేటప్పుడు మనకి ఉండేటువంటి ఖర్చులు కూడా తగ్గించుకోవాలనేటువంటి వైపు అడుగులు వేశాం, దానికి సక్సెస్ అయ్యాం అధ్యక్ష. గతంలో కూడా కంబైన్డ్ స్టేట్లో ఉండేటప్పుడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే విశాఖపట్నం ఆర్థిక రాజధాని అనేవారు అధ్యక్ష. ఆర్థిక రాజధాని అనే కాదు, విశాఖపట్నంలో అప్పట్లోనే అనేక అడుగులు, లాజిస్టిక్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే అప్రైల్ పార్క్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, అనేక అంశాలు ఏవైతే ఆర్థిక ప్రగతికి పురోగతికి ఉంటాయో అప్పుడే అడుగులు వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తుకు చేస్తున్నాం అధ్యక్ష. విశాఖని రాజకీయంగా వాడుకున్నారు గత పాలకులు. అలాంటి విశాఖపట్నంలో ఈరోజు మన బడ్జెట్లో చూస్తే అధ్యక్ష, విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అసలు ఎయిర్పోర్ట్కి భూములు ఎందుకు అన్నవారు ఈరోజు మరలా ఎయిర్పోర్టు మాదే అంటున్నారు అధ్యక్ష, మేము చెప్పామంటున్నారు అధ్యక్ష. సో ఇక్కడ చూస్తే ఈరోజు 10 జిల్లాలతో కూడినటువంటి ఉత్తరాంధ్రతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కూడా కలుపుకొని ఈరోజు ఏదైతే ఎకనమిక్ జోన్ వైజాగ్ ఎకనమిక్ రీజన్ కేంద్ర బడ్జెట్లో ప్రస్తావనకు వచ్చినప్పుడు మేము అందరూ చాలా ఆనందపడ్డాం అధ్యక్ష. అదే విధంగా ఈరోజు 41 ఇంపాక్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ అనేక రంగాలు, అటు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అర్బనైజేషన్కి సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు,
టూరిజం కావచ్చు, అట్లా ఏవైతే రంగాల్లో మనం ఆర్థిక పురోగతి సాధిస్తామో, ఉపాధి సాధిస్తామో ఆ రంగాలన్నిటికీ కూడా కేంద్రం రాష్ట్రంతో పాటు ప్రైవేట్ రంగం నుంచి కూడా పెట్టుబడులు తెచ్చుకొని మనం 28,000 కోట్ల బడ్జెట్తో ఆ 10 జిల్లాల ప్రగతిని భవిష్యత్తులో చూడబోతున్నాం. విశాఖపట్నంలో ఇప్పటికే ఒక గేమ్ చేంజర్గా గూగుల్ అనేటువంటిది ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి టెక్నాలజీని మరి డిక్టేటర్గా ఉన్నటువంటి ఒక గూగుల్ సంస్థని విశాఖపట్నంలో ఒక ఏఐ సెంటర్స్ కూడా రావటం, ఐటీ కంపెనీస్ రావటం, ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ప్రత్యేకంగా నేను విశాఖపట్నం వాసిగా విశాఖపట్నం గురించి చెప్తున్నాను. అన్ని ప్రాంతాలు ఈరోజు సమతుల్యంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడే మీ వారు రాయలసీమ నుంచి చెప్పినప్పుడు అటువైపు ఉండేటప్పుడు కూడా మరి ఏదైతే హార్టికల్చర్ హబ్గా అక్కడ కూడా రైతుకి రాబడి వచ్చే విధంగా, రైతుకి ఆదాయాలు ఏ రకంగా వస్తాయి, దేనిలో వస్తాయి అనేటువంటి దానిలో మనం నిర్ణయాలు తీసుకొని వాటి వైపు కూడా అడుగులు వేయటం, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కాకినాడలో కావచ్చు, ఇట్లా అన్ని ప్రాంతాల్లో ఇవన్నిటితో పాటు అమరావతి నిర్మాణం, రాజధాని ఉంటేనే కానీ ఇవన్నీ కూడా నేను ఆలోచన చేసినప్పుడు అధ్యక్ష, మన ప్రతిపక్ష నాయకుడు అక్కడ బెంగళూరులో ఉండడానికి కారణం హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ ప్రతి అడుగడుగునా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కనబడుతుంది అధ్యక్ష. అందువల్ల ఎక్కువగా బెంగళూరులో ఉంటాడని అనుకుంటున్నాను. ఇక్కడ అమరావతి నిర్మాణం జరిగితే ఇక్కడ కూడా ఉండే పరిస్థితి కాకూడదు కానీ అమరావతిని ఎప్పుడు అడ్డుకుంటూ ఉండడం అనేటువంటిది మనం చూస్తున్నాం అధ్యక్ష. అనేక పాలసీస్ దీని ద్వారా, ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీస్ కానీ పాలసీస్, కొత్త పాలసీస్, ఇండస్ట్రీస్ పాలసీ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఎంఎస్ఎంఈ పాలసీ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ స్టార్టప్ కంపెనీస్, ఇవన్నీ కూడా రాష్ట్రంలో వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో మనం ఈ పాలసీస్ అన్ని చాలా అందరినీ కూడా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసుకునేటువంటి ఒక మంచి పాలసీస్తో ఈరోజు ముందుకెళ్తున్నటువంటి సంగతి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ అధ్యక్ష. ఒక ఉదాహరణ, మా నియోజకవర్గంలో గతంలో మనం 2014-19 సమయంలో హెచ్పిసిఎల్ విస్తరణ జరిగింది అధ్యక్ష. ఈ విషయం చెప్పాలి అధ్యక్ష. హెచ్పిసిఎల్ విస్తరణ జరిగేటప్పుడు హెచ్పిసిఎల్ రిఫైనరీ మా కాన్స్టిట్యున్సీలో ఉంది. సుమారు 31,000 కోట్ల పెట్టుబడి వస్తుంది. సో నగరం నడిబొడ్డున ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2016లో పదే జిల్లా యంత్రాంగానికి, మా శాసనసభ్యులకు కూడా మీరు దీన్ని ఇమీడియట్గా అంటే అనుమతులు ఇవ్వడంలో ఏ ఒక్క నెల కూడా జాప్యం జరగకూడదు, పబ్లిక్ హియరింగ్లు కూడా మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ చేసి దీని ద్వారా వచ్చే లాభాలు తెలియజేయండి అని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు మాకు కాస్త అర్థం కాలేదు అసలు ఎందుకంటే ఒక పబ్లిక్ సెక్టార్లో వచ్చేటువంటి కంపెనీ దాని ద్వారా ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందుతుందని అనుకునేవాడు. ఈరోజు చూస్తే అధ్యక్ష, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఒక 1000 మందికి ఉద్యోగాలు రావడమే కాకుండా ఆ సంస్థలో ఇండైరెక్ట్గా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టైంలో గత 80 నెలల్లో సుమారు 7,800 మందికి ఉపాధి దక్కడమే కాకుండా అధ్యక్ష స్టేట్ జిఎస్టీకి, ఎందుకంటే అధ్యక్ష అక్కడ ఇప్పుడు మన జాతికి అంకితం చేశారు 8.33 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఇండస్ట్రీ ఇప్పుడు 16 మిలియన్ మెట్రిక్ టన్స్కి పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 2 ఏళ్లలో గత ఏడాది అయితే 206 కోట్లు మన స్టేట్కి డైరెక్ట్గా 100% ట్యాక్స్ డైరెక్ట్గా 206 కోట్లు అయితే ఈ ఇయర్ 187 కోట్లు. ఐజిఎస్టీ 1,486 కోట్లు గత ఏడాది అయితే 2024-25 అయితే 25-26కి 1,057. దీనిలో మనకు స్టేట్ షేర్ రాబోతుంది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఒకవైపు ఉద్యోగ అవకాశాలే కాదు, రాష్ట్ర ఆదాయాలకి దోహదపడేటువంటి అంశాలు పరిశ్రమల వల్ల, పెట్టుబడి వల్ల, ఇన్వెస్ట్మెంట్ వల్ల అది సాధ్యమవుతుంది. ఆ రకమైనటువంటి ఆదాయాలు సమకూర్చడంలో వారు పెట్టినటువంటి శ్రద్ధ ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఆ రకమైనటువంటి ఆలోచనలతో మనం ముందుకెళ్తున్నాం. మంచి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో మనం ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ మధ్య బయట చెప్తున్నారు అధ్యక్ష, అసెంబ్లీ రాకపోయినా క్రెడిట్ చోరీ అంటున్నారు అధ్యక్ష. అసలు వీరికున్న క్రెడిట్ ఏంటో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ప్రజావేదిక కూల్చటమో, అసలు తల్లిని, చెల్లిని, బాబాయిని గౌరవం అనేటువంటి క్రెడిట్ మనకు అవసరం అధ్యక్ష. మా ఋషికొండని బోడిగుండు కొట్టించారు అధ్యక్ష. ఇలాంటి క్రెడిట్ మనకు అవసరం అధ్యక్ష. ఆర్థిక నేరాల్లో పాల్పడి జైలుకి వెళ్ళేటువంటి అనుభవం ఉన్నటువంటి వారి క్రెడిట్ మనకు అవసరం అధ్యక్ష. కల్తీ మద్యం
ప్రభుత్వ దుకాణాలను నేరుగా అమ్మినటువంటి క్రెడిట్ మనం తీసుకుంటాం అధ్యక్ష. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి అంటే చట్టాలు తీసుకొచ్చేటువంటి ఒక అధికారం ప్రభుత్వాలకు ఉంటే అలాంటి ప్రజలు భయపెట్టేటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చేటువంటి ఆ క్రెడిట్ మనకి అవసరం. మా విశాఖపట్నంలో అయితే పాలిటెక్నిక్ లాంటి, రైతు బజార్ లాంటి భూముల్ని తాకట్టు పెట్టి, ఇంక్లూడింగ్ కలెక్టర్ ఆఫీస్తో పాటు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేటువంటి క్రెడిట్ మనకి అవసరమా అనేటువంటిది మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నా అధ్యక్ష. ఇవన్నీ కాదు అధ్యక్ష, ఆఖరికి టిట్కో ఇళ్ళు ఆ పైన రంగులేయటం, స్కూళ్ళకు రంగులేయటం, సర్వే రాళ్ళ పైన రంగులేయటం, ఆఖరికి దేవాలయాలు శ్మశానాలు కూడా వదిలిపెట్టకుండా రంగులు వేసేటువంటి క్రెడిట్ మనకి అవసరమా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. మనకి ఎలాంటి క్రెడిట్ ఉంది అధ్యక్ష? ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక డయాఫ్రామ్ వాల్ పోలవరం ప్రాజెక్టులో కొట్టుకుపోతుంటే కేంద్రం నుంచి వాళ్ళు కొట్టుకుపోతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటే మన నాయకుడు కేంద్రం నుంచి 5,000 కోట్లు తీసుకురావడం కాకుండా పనులు ప్రారంభించి 91% నిలిపినటువంటి నాయకత్వం మన నాయకత్వం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అటు పోలవరమే కాదు, అమరావతే కాదు, ఈరోజు పెట్టుబడులు తీసుకురావడంలో కూడా మన క్రెడిట్ మనకుంది. వాళ్ళ క్రెడిట్ మనకి అవసరం లేదు. వారి చోరీలు, ఆ పదాలు కూడా క్రెడిట్ చోరీ అంట, ఆ పదాలు కూడా వారికి పేటెంట్గా ఇచ్చేద్దాం అధ్యక్ష. చోరీ అనేటువంటి పదాలు ఇక్కడ చూస్తే అధ్యక్ష, నేను మొన్న విన్నా అధ్యక్ష, జగన్ పాదయాత్ర చేస్తారట త్వరలో కూడా కాదు, సంవత్సరం 2 సంవత్సరాలు ఇంకా రెస్ట్ తీసుకొని చేస్తారట. సార్ పాదయాత్ర చేస్తే ఏం కనబడతాయి అధ్యక్ష? బ్రహ్మాండమైనటువంటి రోడ్లు. నాకు తెలిసి బెంగళూరులో బయలుదేరి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతారు అధ్యక్ష. ఎందుకంటే బ్రహ్మాండమైన రోడ్లు కనబడతాయి అధ్యక్ష. మీ భాషలో చెప్పాలంటే వారు ప్రారంభించినటువంటి లిక్కర్ షాప్స్, ఆ రోజు ప్రభుత్వం మద్య దుకాణం దగ్గర పొడివాటి బారులు తీరినటువంటి లైన్లు కనపడుతూ ఉండేవి. ఆ కల్తీ మద్యం తాగి, మీ భాషలో చెప్పాలంటే ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యం నశించి చాలా ఇబ్బందులు పడేటువంటి వారు, వాళ్ళు ఎవరు కనపడరు అధ్యక్ష. ఈరోజు ఉండేటువంటి పాలసీ అక్కడ రోడ్ల మీదకి వస్తే వారు ఆ రోజు చేసినటువంటి విద్రోహం అంతా కనబడుతుంది. విక్టరీ సింబల్ చూపించి ఎవరైతే పెన్షన్ తీసుకునేటువంటి అవ్వాతాతలు కనబడతారు అధ్యక్ష. ఈరోజు నేరుగా మొదటి నెల నుంచే 3,000 రూపాయల పెన్షన్ తీసుకునేటువంటి ప్రతి ఒక్క అవ్వాతాతలు, వితంతువులు కనబడతారు. 4,000 పెన్షన్ తీసుకుంటారు. అదేవిధంగా డబల్ చేసినటువంటి అంగవైకల్యం ఉండేటువంటి 6,000 పెన్షన్ దారులు కనబడతారు అధ్యక్ష. తల్లులు కనబడతారు అధ్యక్ష, పిల్లల్ని పెట్టుకొని చదువుకున్నటువంటి పిల్లలు కనబడతారు అధ్యక్ష. 43 కోట్ల మంది ప్రయాణం చేసినటువంటి బస్సుల్లో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు కూడా వారికి విక్టరీ సింబల్ చూపిస్తూ ఈ అన్ని చూసినాక ఆయన పాదయాత్ర మానుకొని మళ్ళా బెంగళూరు వెళ్ళే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఉద్యోగాలు కూడా యువకులకి ఈరోజు 30,607 ఉద్యోగాలు నూతనంగా ఇవ్వడమే కాకుండా జాబ్ క్యాలెండర్ ద్వారా, అలాగే విద్యార్థులు టీచర్స్ కూడా ఈరోజు టీచింగ్లో 16,000 మందికి డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఈ రకంగా మనం చూసుకుంటే అధ్యక్ష, మంచి పరిపాలన, ఒకవైపు విద్యా వ్యవస్థ వల్ల కూడా నాలెడ్జ్ సెంటర్గా అవ్వాలి. ఈరోజు స్కూళ్ళు అనేటువంటి రాజకీయ వేదికలు కాకూడదని చెప్పి ఆ స్కూళ్లలో విద్యా విధానం మార్చారు అధ్యక్ష. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగే కాదు, స్టార్ రేటింగ్ ఇస్తున్నారు అధ్యక్ష. స్కూళ్ళకు 5 స్టార్ రేటింగ్ వచ్చేదాకా ఏం కావాలో అవన్నీ చేస్తారు. అక్కడికి మనం ఇక్కడ రాజకీయ వేదికగా చూడండి, స్కూల్లో ఏమధ్యక్ష, స్కూల్ పిల్లలకి ఎవరికి ఓట్లు లేవు అధ్యక్ష. ఎలక్షన్లో ఓటు వేసే ఏజ్ కాదు అధ్యక్ష. మనం ఆలోచన అంతా విద్యా విధానం బాగుండాలనే ఆలోచనతో ఈరోజు నారా లోకేష్ గారు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన ఆలోచన చేస్తూ యూనివర్సిటీల్లో వీసీల నియామకం నుంచి కూడా అన్ని రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఈరోజు ఎక్కడా రాజకీయ జోక్యం లేకుండా విద్యా విధానం ఉండాలి అనుకుంటే ఆ రోజు నాడు నేడు ఓన్లీ స్కూళ్ళకి రంగులు వేశారు అధ్యక్ష. రంగులు కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అక్కడ కరికులం మార్చాలి, చక్కటి చదువులు నేర్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు నేరుగా అయిపోయిందండి 2 నిమిషాలు ఇంకా, కాలేజ్ నుండి డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ని కూడా ఈరోజు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. జగన్ స్కూల్లో అధ్యక్ష, అది యూనివర్సిటీ కూడా స్కూల్ అంటున్నా, అందుకే పాలు లేకుండా నెయ్యి తయారు చేసేటువంటి సిద్ధహస్తులు కూడా అక్కడ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు మన విద్యా విధానంలో చాలా మంచి విద్యార్థులు తయారు చేసే విధంగా లోకేష్ గారు
ఈరోజు చేస్తున్నారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఇక్కడ పంచాయతీరాజ్లో కూడా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో కూడా మెయిన్ దూరపు తండాల్లో కూడా డోలి పట్టుకుని వెళ్ళేటువంటి వ్యవస్థని తీసి ఈరోజు అక్కడ రోడ్డు మార్గాలు కానీ లైట్లు కానీ వేస్తున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో గ్రామ సభలు అత్యధికంగా పెట్టినటువంటి రికార్డు కూడా ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. అధ్యక్ష, ఇక్కడ ఆఖరిగా నేను ముగించే ముందు గత పాలన ఎలా ఉండేదో చెప్పాలనుకుంటే ఒక్క మాటలో చెప్పొచ్చు అధ్యక్ష. అప్పుడు అప్పు లేని మంగళవారం లేదు అధ్యక్ష, పరదా లేని పర్యటన లేదు, అరెస్టు లేని శుక్రవారం లేదు, బూతు లేని మాట లేదు, తప్పు లేని ఉపన్యాసం లేదు, అబద్ధం లేని రోజు లేదు, కబ్జా లేని ఊరు లేదు, బెదిరింపులు లేని యాత్ర లేదు, బాధ లేని మనిషి లేడు, కోపంగా లేని జీవి లేడు. అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే అలాంటి పాలన చేసి ఈరోజు మళ్ళీ ఏం మాటలు చెప్పినా ఎవరు వినే పరిస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తూ, ఇది బాబు గారి దార్శనికత, పవన్ గారి పోరాట పటిమ, మోడీ గారి సహకారం కలిసిన త్రివేణి సంగమంగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ్యుల అనుమతితో 2 గంటల వరకు కంటిన్యూ చేద్దాం. 1 గంటన్నరకే ముగించాలని